సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్ట్ లేదు, బబ్రాజమానం భజగోవిందం, ఏమి లేదు, అంతా వట్టిదే డబ్బా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి బడ్జెట్ విషయం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదే విధంగా ఉంది. పెద్ద తేడా ఏం లేవు. కేటాయింపుల్లో కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో కనుక మనం దాన్ని పరిశీలిస్తే మాత్రం అందులో పెద్ద తేడా ఏమీ కనిపించదు. మీరు ఒకసారి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని, అదేవిధంగా ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని పరిశీలిస్తే తేడా ఏమిటి అనేది మీకే అర్థమవుతుంది. సో అందులో పెద్ద పోలికలే తప్పించి తేడాలు ఏమి లేవు. ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళితే ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురోభివృద్ధి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది, రాష్ట్రం అప్లపాలైంది. చినికి గాలివానల 10 ఏళ్లలో రాష్ట్ర రుణం దాదాపు 10 రెట్లు పెరిగింది. నాటి పాలకుల తప్పుడు విధాన నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కాలువల ద్వారా నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవహింపజేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిందని, ఆవిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తన యొక్క ప్రసంగంలో వివరించారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుందా, ఒక ప్రత్యేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులను ఏమైనా తీసుకొచ్చినాయని చెప్పి పరిశీలిస్తే, మరి ఈ 6 నెలల మీ యొక్క పాలన లోపట ఎటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పు రాలేదు, ఎలాంటి ప్రభావవంతమైనటువంటి మార్పు రాలేదని మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, మేము చేశామని చెప్పుకునే వాళ్ళకంటే డేంజరస్గా ఏ నాయకులు కూడా ఉండరు. అది కేసీఆర్ కావచ్చు, మీరే కావచ్చు, XYZ ఇంకెవరైనా కావచ్చు. సేద్యానికి పండగ, సంక్షేమానికి నిండుగా. సేద్యానికి పండుగ దాదాపు 55,000 కోట్లు రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి 26,000 కోట్లు ఇచ్చింది. దాదాపు 73 కోట్ల దాకా, 75 కోట్ల దాకా గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, బడ్జెట్లో ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం మీరు కూడా వ్యవసాయ రంగానికి 72,000 కోట్లను మేము ప్రత్యేకంగా కేటాయించామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఏ విషయంలో కేటాయిస్తున్నారు? ఇందులో అసలు ఏ అంశాలు ఈ పరిధిలోకి వస్తాయి? మీరు ప్రకటించినటువంటి 15,000 రైతు బంధు పథకం కూడా దీని కిందకే వస్తుందా? ఆ తర్వాత రైతు రుణమాఫీ కూడా ఈ పథకం కిందకే వస్తుందా? ఈ పరిధిలోకి ఏమేమి వస్తాయి? మీరు ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నారు? ఉచితంగా మీరు విత్తనాలు ఇస్తున్నారా, ఎరువులు ఇస్తున్నారా, ఏ రకంగా దానికి ఖర్చు చేయబోతున్నారా అనే విషయాన్ని కూడా మీరు పూర్తి క్లారిటీ తోటి చెప్పలేదు. కాబట్టి క్లారిటీ ఇచ్చాక ఆ రోజు ఈ యొక్క రైతు రుణమాఫీ విషయంలో కూడా తొందరగా ఏదో కాలిపోయినట్టు తొందరపడి చేసి రైతులకు క్లారిటీ లేకుండా చేశారు. ఒక కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుందో పూర్తిగా దాని గురించి క్లారిటీ ఇవ్వకుండా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు, కేవలం హరీష్ రావు సవాల్ తీసుకొని. ఈ రకమైనటువంటి పద్ధతి అనేది, క్లారిటీ లేకపోవడం అనేది మీ యొక్క ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దాని గురించి పంచాయతీరాజ్కు 29,816 కోట్లు, సాగునీటి రంగానికి 22,000 కోట్లు, ప్రాథమిక విద్యకు 17,942, పురపాలక పట్టణాభివృద్ధికి 15,594, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కోసం 11,468 కోట్లు. మీ యొక్క సంక్షేమ పథకాలకు 40,000 కోట్లు కేటాయించినప్పుడు మీరు అదే ఇంకొక 40,000 కోట్లు విద్యారంగానికి, వైద్య రంగానికి ఎందుకు కేటాయించలేదు? మీరు కేవలం 17,000 ప్రాథమిక విద్యకు, ఆ తర్వాత పూర్తి విద్యారంగానికి మీరు 21,000 కోట్లు మాత్రమే కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు మీరు 11,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పనిచేస్తుంది? ఇప్పటికీ హాస్పిటల్స్లలో మనం చాలాసార్లు ఎన్ఆర్ స్టూడియోస్ తరఫున ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్స్లలో ఎక్కడ కూడా ఎక్విప్మెంట్ లేదు, సరైనటువంటి సిబ్బంది లేరు, డాక్టర్స్ లేరు. మరి సరైనటువంటి పనివేళల్లో డాక్టర్స్ వచ్చి అక్కడ వైద్యం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. వాళ్ళ యొక్క వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నడుస్తూ ఉన్నది. దాన్ని క్రమబద్ధీకరించవలసినటువంటి అవసరం ఉన్నది, అక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాని గురించి మీరు దృష్టి కేంద్రీకరించడం లేదు, అధికారులను ఆదేశించడం లేదు. మీరు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం పనికి అవి? కాబట్టి ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. బడ్జెట్ గురించి నిజంగా కేసీఆర్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మీరు ఏదైనా కొత్తగా ప్రత్యేకంగా చేస్తారని చెప్పని అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు ఆ రోజు 19,000 కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెడితే మీరు కేవలం 2 కోట్లు పెంచారు అంతే. 21,000 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు. మీరు అందులో పెద్ద తేడా ఏమున్నది?
విద్యారంగంలో ఇంకేం మార్పులు వస్తాయి? ఇంకా కొత్త మార్పులు రావడానికి ఆస్కారం ఎక్కడున్నది? లేదు కదా. అన్ని వర్గాలకు మోసం. ఇది రైతు శత్రు ప్రభుత్వం. వాస్తవానికి దూరంగా బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం. ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి. మరి కేసీఆర్ గారు మీరు చాలా విమర్శలు చేశారు, ఇది రైతు శత్రు ప్రభుత్వం అన్నారు, మీ పాలసీలు ఏంటో ప్రకటించలేదని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి విమర్శలకు గురి చేశారు. మరి బడ్జెట్ అనేది వాస్తవికతకు చాలా దూరంగా ఉందని చెప్తున్నారు. మరి గత 2 దఫాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రతి సంవత్సరంలో బడ్జెట్లో మీరు ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? మీరు ఎంతవరకు రైతులకు అనుగుణంగా మీరు బడ్జెట్లో కేటాయింపులు చేశారు? రైతు బంధు అనేది నిజంగా అర్హులకు వచ్చిందా అనే విషయాన్ని కనుక గమనిస్తే అక్కడ నిజానికి అలాంటి పరిస్థితి ఉందా? ఎందుకు రైతులు ఇప్పటికి కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? కాబట్టి రైట్, ఓకే, మీరు దాన్ని విమర్శిస్తున్నారు, ప్రతిపక్షంగా మీ యొక్క పాత్ర పోషిస్తున్నారు, దానికి చాలా సంతోషం. కానీ మీరు డెఫినెట్గా ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మరి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది? భాజపా పక్షనేత మహేశ్వర్ రెడ్డి బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని వ్యాఖ్య. అప్పులపై ఆందోళన. 9 ఏళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం. దయచేసి మీకు ఈ యొక్క మాటలు మాట్లాడేటటువంటి హక్కు నిజంగా లేదని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వంలో. ఎందుకంటే తెలంగాణకు సున్నా చుట్టినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పాలాభిషేకాలు చేయడం అనేది అది ఆహ్వానించదగ్గ విషయం కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అప్పులపై ఆందోళన. 9 ఏళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం 8.7 రెట్ల పెరుగుదల. సామాజిక ఆర్థిక నివేదిక 2024 వెల్లడి. అన్నదాతకు అందలం. దిగువ మానేరు జలాశయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, గంగుల, పల్లా, సబితా, కౌశిక్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు. రైతుల జీవితాలతో చెలగాటం వద్దు, జలాశయాలు నింపి భరోసా కల్పించండి కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దిగువ మానేరు డ్యాం పరిశీలన. నిజానికి దిగువ మానేరు డ్యాం అనేది వర్షాకాలంలో, ఏ కాలంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా వర్షాకాలంలో మాత్రం అడుగుపెట్ట రాకుండా చాలా భయంకరంగా మరి ఉప్పొంగేది. మరి ఈ సంవత్సరం గేట్లు ఎత్తకపోవడానికి వాటర్ లేకపోవడం, అసలు గేట్లు ఎత్తడానికి కూడా వాటర్ లేనటువంటి స్థాయి లోపట మరి అందులో నీటి నిల్వలు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితి వర్షాకాలంలో తరచుగానైతే ఇంతవరకు రాలేదు. ఈ పరిస్థితి రాలేదు. అంటే పూర్తిగా వాటర్ లేకుండా ఎండిపోవడం అనేది, వాటర్ లేకుండా అట్లా హెల్తీగా కనిపించడం అనేది మాత్రం ఇంతవరకు జరగలేదు. అది వర్షాకాలంలో తెలంగాణ మా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ సమయం నుంచి. మరి అది ఎందుకు జరుగుతుంది, నీళ్ళు ఎక్కడ అవుతున్నాయి అనే దాని మీద మనం రాష్ట్ర ప్రభుత్వం గమనించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో పంటలు వేసుకొని ఉంటారు కాబట్టి ఆ పరివాహక ప్రాంతంలో ప్రజలు తప్పకుండా మరి వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాటర్ని రిలీజ్ చేయాలి. నేడో రేపో మరో 9,000 బీటెక్ సీట్లు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ. నేటి నుంచి ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్. గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. గనుల మీద, ఖనిజ భూముల మీద పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే. పుణ్యజలం ఇలా కలుషితం. ఎప్పుడైతే ఒక నదిని దేవతగా భావిస్తామో అది ఈ విధంగా కనబడుతుంది. ఎప్పుడైతే ఒక నదిని నదిగా భావిస్తామో అప్పుడు థేమ్స్ నది లెక్క ఉంటుంది. ఏదైనా లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది లెక్క. మనం దేవతగా భావించి అందులోనే చెత్తేసుడు, అది మన యొక్క సంస్కారహీనతకు ఖచ్చితంగా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దాన్ని ఇంత దారుణమా? బురద నీళ్ళు చేసేసిరు. ప్రవహించే నీరు కదా, ఒక్కో చోట్ల తాగునీరు కదా, సాగునీరు కదా. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక కనుక మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి సర్కారు బడ్జెట్లో వీటికి పెద్దపీట. వ్యవసాయ అభివృద్ధికి 4వ వంతు 72,659 కోట్లు. సేమ్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలనే ఇక్కడ ప్రధాన అంశంగా బ్యానర్ ఐటమ్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. బడ్జెట్పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు, ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం, దళిత బంధు. ఇది రైతు శత్రు ప్రభుత్వం, పొగుడుతూనే వెన్నుపోటు. రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు. 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు మాజీ సీఎం. ఎస్, నిన్ననే మనం అనుకున్నాం తొలిసారి మీడియా పాయింట్కి మాజీ సీఎం కేసీఆర్ వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్
అభూత కల్పన గారడీలు పంట పెట్టుబడుల సాయానికి కేటాయింపులేవి మైనార్టీల సంతుష్టీకరణే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం వారికి ఏకంగా 30% నిధుల పెంపు కిషన్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో మన యొక్క స్థానం ఏమిటి కిషన్ రెడ్డి గారు? మీరు దాని గురించి కూడా తీవ్రంగా ఖండించాలి, దాని గురించి కూడా గట్టిగా మాట్లాడాలి మీరు. తుంగభద్ర గేట్లు ఎత్తి వరదను దిగువ వదులుతున్న దృశ్యం, ప్రాజెక్టులకు జలకళ. తుంగభద్రలోకి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, 28 గేట్ల ఎత్తివేత. ఆల్మట్టి జూరాలకు 2,00,000 క్యూసెక్కులు మించి. శ్రీశైలం 2.57 లక్షలు. సాగర్కు 29,125 క్యూసెక్కులు. మరి మిగతా ప్రాంతాల లోపల మరి కృష్ణానది మీద ఉన్నటువంటి బ్యారేజీల లోపల, అదేవిధంగా ప్రాజెక్టుల లోపల మరి వరద ఉధృతి అనేది చాలా తీవ్రంగా స్థాయిలో ఉంది. చాలా జలకల దృశ్యం అనేది మనకు కనబడతా ఉంది. ఇకపై పగడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు, ఆధార్ ధృవీకరణ, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నైజేషన్, క్యూఆర్ కోడ్, సీసీటీవీ నిఘా. కేడ్కర్ ఉదంతం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషన్. అంత అయిపోయి కంప్లీట్ అయిపోయి ఉద్యోగం వచ్చేదాకా మీరు ఏం చేయకపోతే ఇకపై మీరు ఏం చేస్తారు? అటు నీట్ పరీక్ష ఆ విధంగా అయిపోతే డైరెక్ట్ ఇక్కడ వాళ్ళు ఐఏఎస్ఏ అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ములుగు కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి. భూపాలపల్లి జిల్లావాసి అశోక్గా గుర్తింపు, తండ్రి సంవత్సరీకం రోజునే ఘటన. ఇవి ఎన్కౌంటర్లు కాదు, ఇవి హత్యలు. ఇవి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు, పోలీసులు అందులో పావులు. ఈ హత్యలకు మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.